ఎన్టీఆర్ గారు మరణించిన వెంటనే ఆయన ఆత్మ కోసం నేను చాలా ప్రయత్నం చేశాను. ఆ ఆత్మతో మాట్లాడదాను. మొదటిసారిగా ఈ సంగతి మీ అందరికీ చెప్తున్నాను. నాకు మా ఆయన ఏం చెప్తారో విందామని చెప్పి నేను కూడా వెళ్ళాను ఆ పాప దగ్గరికి. వెళ్ళినప్పుడు ఆమె వెంటనే ఎన్టీఆర్ లాగా అయిపోయింది. అంటే పోజు ఆయనలాగా కాలు మీద కాలు వేసుకోవటం, గడ్డం క్రింద ఇలా చేయి పెట్టుకోవటం. నాకైతే అసలు ఎంత భ్రమ కలిగిందంటే ఎన్టీఆర్ గారే వచ్చారేమో అనుకున్నాను నేను. ఆ సందర్భంలో నేను కొన్ని ప్రశ్నలు అడిగాను, కానీ ఇంకెక్కువ అడగలేకపోయి ఏడుపు దుఃఖం తన్నుకొస్తూ ఉంది నాకు. ఆ సమయంలో నన్ను ఏమని పిలుస్తారని అడిగా నేను ఒక టెస్ట్ కోసం. అంటే లక్ష్మి అంది. లక్ష్మి అంది అంటే నాకైతే వెంటనే నమ్మకం కుదిరింది. తర్వాత స్వామి ఎందుకు వెళ్ళిపోయారు, మీకు ఇష్టం కదా ఈ తెలుగు ప్రజలు, ఈ తెలుగు రాష్ట్రాలు, మీరు ఎందుకు వదిలి వెళ్ళారు అని చెప్పి నేను దుఃఖంతో అడిగాను నేను. అంటే ఆయన అన్నారు, పిచ్చిదానా, ఆత్మ ఎక్కడికి పోతుంది, శరీరం అనేది పోవచ్చు, కానీ నేను ఎప్పుడు విడిచిపెడతాను, నేను మళ్ళా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడో ఒక చోట జన్మిస్తాను. నేను ఈ ప్రజలతోనే నాకు మమేకమై ఉన్నాను. నేను నా ప్రజల్ని నేను ఎప్పుడు విడిచి ఉండను. అట్లాగే నేను ప్రబోధం చేస్తూనే ఉంటాను. ప్రతి ముఖ్యమంత్రికి వాళ్ళ హృదయాల్లో నేను ప్రవేశించి వాళ్ళకి నేను ప్రబోధం చేస్తూనే ఉంటాను, ప్రజల్ని బాగా చూడమని చెప్పి. అయితే నేను మాత్రం తప్పకుండా మళ్ళీ జన్మిస్తాను తెలుగు రాష్ట్రాల్లోనే, మళ్ళీ ఈ ప్రజలకు నాయకుడిని అవుతాను అని చెప్పి ఆయన చెప్పిన మాటలు నేను ఇప్పటికీ నా మనసులో ఉన్నాయి.